వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది కదా. అందుకేనండి ఈ సాయంత్రం వేళ మా రాజమండ్రి గోదావరి పుష్కర్ ఘాట్ చూపిద్దామని నేను ఈ వీడియో తీశాను. ఒకసారి మీరందరూ కూడా చూసేయండి. ఇందాక గ్రీన్ కలర్ క్లాత్ ఎందుకు కట్టారు అనుకుంటున్నారా? అదేనండి, మరి పుష్కరాల పనులు స్టార్ట్ అయిపోయినాయి. పుష్కరాలు ఎప్పుడు అంటారా? 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు మన పుష్కరాలు సాగుతాయండి. మా గోదావరి గట్టు వెంబడి ఉన్న ఆలయాల్లో ఈ ఉమా మార్కండేయ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిందండి. ఇక వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి గోదావరి రంగు కూడా ఎరుపు రంగులోకి వచ్చేసిందండి. ఇంకా వచ్చే నెల ఆగస్టులోకి అయితే వరదలు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఈరోజు ఆదివారం అయినందువలన అస్సలు ఖాళీ లేదు పుష్కర్ ఘాట్ మొత్తం. చూస్తున్నారుగా, ఉత్తప్పుడే సాయంత్రం వేళ అందరూ వచ్చి సరదాగా హాయిగా ఫ్యామిలీస్తో పుష్కర్ ఘాట్లోకి వచ్చి కూర్చుంటారు. ఈ రోజు ఆదివారం అవ్వడం వల్ల ఇంకా అస్సలు ఖాళీ లేదు. అందులో తొలి ఏకాదశి కూడా. సో అందరూ సాయంత్రం 6:30 ఆ టయానికి గోదావరి అమ్మ తల్లికి హారతి కూడా ప్రారంభిస్తారు. తొలి ఏకాదశి అవడం వలన ఇస్కాన్ వాళ్ళు ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర ప్రసాదాలు కూడా పంచిపెట్టారండి. చూసారుగా, సాయంత్రం అయ్యేసరికి గోదావరి గట్టు అస్సలు ఖాళీ ఉండదండి. అందులో పుష్కర్ ఘాట్ సాయంత్రం అయ్యేసరికి అమ్మ ఒడి దగ్గరికి పిల్లలు వెళ్ళిపోయినట్టు మా రాజమండ్రి వాసులందరూ కూడా గోదావరమ్మ తల్లి గట్టు దగ్గరికి వచ్చేస్తారండి. చూస్తున్నారుగా, ఇంత అందమైన ప్రదేశం, ఇంత ప్రశాంతమైన వాతావరణం ఇంకెక్కడైనా ఉందా? ఇటువైపు హ్యావ్లాక్ వంతెన. ఈ రెండు వంతెనల మధ్య ఉన్న లంక గ్రామాన్ని అత్యద్భుతంగా టూరిస్ట్ ప్లేస్ కింద మార్చడానికి, ప్రారంభోత్సవం చేయడానికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా వచ్చి ప్రారంభోత్సవం చేశారు. సాయంత్రం అయ్యేసరికి ఈ హ్యావ్లాక్ వంతెన్ని చూడాలండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం లైటింగ్తో నింపేశారు. ప్రతిరోజు సాయంత్రం గోదావరమ్మ తల్లికి గంగా హారతి లాగానే ఇక్కడ కూడా గోదావరమ్మ తల్లికి హారతి సమర్పిస్తారండి. ఒక్కొక్క హారతి ఒక్కొక్క విశిష్టత చెబుతూ హారతిస్తారు. సో అదంతా చూడడానికి చూసారుగా ఎంతమంది జనాలు ఇక్కడ కూర్చున్నారో. అంత బాగుంటుంది గోదావరమ్మ తల్లి హారతి. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా రాజమండ్రి వస్తే తప్పకుండా ఈ హారతిని దర్శించే వెళ్ళండి. ఆ హారతిని మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ సడన్ గా వర్షం వచ్చేసరికి చూపించలేకపోయాను. సో మీరు ఎప్పుడైనా వస్తే కనుక తప్పకుండా ఈ పుష్కర్ ఘాట్ని, అలాగే మా గోదావరమ్మ తల్లి హారతిని తిలకించి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.